హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా చినకరగ్రహారం అనే ఒక అందమైన తీర ప్రాంతానికి వచ్చాం. ఈ తీర గ్రామంలో మనకి ఒక మహిమల్ గారి దర్గా ఉంది. ఈ దర్గా పేరు ఫరీద్ మస్తాన్ బాబా ఆవులియా దర్గా. ఈ దర్గాకి హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ శుక్ర లేదా ఆదివారంలో తప్పనిసరిగా దర్శించుకుంటారు. అలాగే రాబోయే రాఖీ పౌర్ణమి నాడు ఇక్కడ బాబావారి పుట్టినరోజు జరగనుంది. సో ఆ రోజు కూడా మనం ఇక్కడికి వద్దాం. ఆ రోజు కూడా అసలు ఎలా ఉంటారు భక్తులు, అసలు ఇక్కడ ఎలా కార్యక్రమాలు జరుగుతాయి కూడా ఆ రోజు తెలుసుకుందాం. ముందుగా మనం ఇక్కడ యొక్క దర్గా విశిష్టత గురించి మనం ఈ రోజున ఈ దర్గా యొక్క బాబా గారి పాద సేవకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం.
ये जो दरगाह के बारे में ఈ దర్గా గురించి ఏమైనా తెలుసా మీకు? అసలు ఏంటి, మీకు ఎలా తెలుసు, ఎప్పటి నుంచి వస్తున్నారు? బాబా ఫరీదుద్దీన్ గారు, ఇది వచ్చేసి పెద్ద కరగ్రాహరం. ఈయన దగ్గరికి నేను మా తాతగారితో, అంటే మా నాన్నగారితో వచ్చాను, మా అమ్మగారి నాన్నగారితో వచ్చాను. ఈయన గంధమహోత్సవానికి వచ్చాను. మామూలు టైంలో కూడా ప్రతిసారి వస్తూ ఉంటాను ఇక్కడ. ఈయన బతికున్నగానే ఇక్కడ ఉన్న పొలాల్లో ఏ పంట అయితే పండించేవాళ్ళు అంటే దోసకాయ పంట పండించేవాళ్ళు. పండిన పంట కోసే దయానికి చేదుగా మారిపోయి దోసకాయలన్నీ అలా వదిలేసేసి రైతులందరూ గొడవ చేస్తూ బాబాగారి దగ్గరికి వస్తే బాబాగారి పొలంలోకి వెళ్ళి ఒక దోసకాయ కోసి చూడవయ్యా అని ఇచ్చారు రైతుకి. ఆ రైతు చూస్తున్నగా చేదు లేదు, మామూలుగా దోసకాయ ఎట్లా ఉంటుందో అట్లా తీయగా అయిపోయింది. వీళ్ళు ప్రతి రైతు కూడా పండించిన వాళ్ళందరూ కూడా అన్ని పొలాల్లోకి వెళ్ళి బాబాగారి పేరు తీసుకుని తలుచుకుని అందరూ కోసి చూడగా అవన్నీ కూడా మంచిగానే ఉన్నాయి, చేదు లేదు. అప్పటి నుంచి బాబాగారి ప్రస్థానం మొదలైంది. బాబాగారి దగ్గర ఈ ఉంది, ఒక పవర్ ఉంది అనేసి అక్కడి నుంచి రావడం మొదలైంది. ఓకే, అది ఈయన అక్కడి నుంచి ఈయన జలవ చూపిస్తూ ఉన్నారన్నమాట. ఓకే, ఆ జలవాన్ని బట్టి ఇక అందరూ ఇట్లా రావటం చేస్తూ ఉంటారు. ఇవాళకి కూడా బాబాగారి పేరుతో ప్రతి ఒక్కళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న కనీసం ఒక 50 గ్రామాల నుంచి 100 గ్రామాల ప్రజలు వాళ్ళు పండిన పంటలో కొంత బాబాగారికి తీసుకొచ్చి ఇవ్వడం ఆనవాయితీగా చేస్తుంటారు. ధాన్యం పండిస్తారు, ఒక బస్తా ధాన్యం, ఒక మూట ధాన్యం, ఏదైనా కూరగాయలు పండిస్తే అవి బాబాగారి పేరు మీద ఇచ్చి ఆయన పేరు మీద మాకు పండింది అని కృతజ్ఞత ఉంటారు. అలాగే చాలా మంది కోరికలు కూడా తీరినాయి ఇక్కడ, అందువల్ల వస్తూ ఉంటాము. నేను కనీసం 35 సంవత్సరాల నుంచి వస్తాను ఈ దగ్గరికి. ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల పై నుంచి వస్తాను. 30 సంవత్సరాలు వస్తాను. అప్పుడు బస్సులు ఉండేవి, రోజు ఒక బస్సు తిరిగేది మచిలీపట్నం నుంచి దర్గా దగ్గరికి. ఆ బస్సులో సాయంత్రం పూట వచ్చి అప్పారావు గారు మన చనిపోయారు, ఆయన ముందు సత్తార్ గారు ఉండేవాళ్ళు. అప్పారావు గారు సత్తార్ గారు ఇద్దరు ఉండేవాళ్ళు. సాయంత్రం పూట 6 తర్వాత ఎవరైనా వస్తే అయ్యా భోజనం చేశారా, తెచ్చుకున్నారా, లేకపోతే మేము అక్కడ రెడీ చేసి మీకు వంటిస్తామని చెప్పేవాళ్ళు. రాత్రి భోజనం చేసి ఇక్కడే ఉండి 2వ రోజు ఉదయం బయలుదేరి ఇంటికి వెళ్ళేవాళ్ళం. అట్లా బాబాగారి మీద నమ్మకం, ఆ నమ్మకంతో వస్తూ ఉంటాము. నమ్మకం. అలాగే బాబాగారి గంధ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేస్తారు. పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు కూడా రంజాన్ నెలలో 15, 16, 17 తారీఖుల్లో గంధ మహోత్సవం జరుగుతుంది. 3 రోజులు కూడా, ఇంట్లో 2 రోజులు పొద్దున టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు. అలాగే ఎవరైతే మా ముస్లిం వ్యక్తులు వస్తారో రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేవాళ్ళు, వాళ్ళకి సెహరీ ఇంతజాం గురించి సపరేట్ గా భోజనం కూడా పొద్దున్నే 4ంటికి సెహరీ ఇంతజాం చేస్తారు. దాని గురించి కూడా భోజనం ఏర్పాటు చేస్తారు. అలా
నడుస్తుంటుంది గంధ మహోత్సవం. బాబా గారి మీద నమ్మకం, ఒక చిన్న నమ్మకం నుంచి మొదలైంది. ఎన్నో వందల మంది, వేల మంది రైతులు, వీళ్ళందరికీ నష్టపోయిన వాళ్ళు ఇద్దరు కాదు. అలా మొదలైన ప్రస్థానం నుంచి బాబా గారి మీద నమ్మకం. చాలామందికి హెల్త్ బాగాలేకపోతే వస్తూ ఉంటారు. ఏదో మనకున్న ప్రాబ్లమ్స్ గురించి ఈ దగ్గర సొల్యూషన్ ఉంటుందని చాలామంది వచ్చి ఆయన యొక్క ప్రైజ్ తీసుకొని వెళ్తున్నారు. చాలామంది హిందువులు కూడా వస్తున్నట్టున్నారు. ఇక్కడ 50 మంది ముస్లిమ్స్ వస్తే 50 మంది హిందువులు అతను వస్తారు. ఇంకా మీకు చెప్పాలంటే చాలా మంది భోజన సౌకర్యం కూడా ఆదివారం పూట లేదా శుక్రవారం పూట ఇక్కడ భోజనం కల్పిస్తారు మధ్యాహ్నం పూట. అది హిందువులు చేపిస్తారు, ముస్లింలు చేస్తూ ఉంటారు. ఒకళ్ళనే ఏమీ లేదు ఇక్కడ, అదేమి లేదు. మీరు వచ్చారు మేము వచ్చాము ఏమీ లేదు. అందరూ వస్తారు బాబా గారి సన్నిధికి, అందరూ దండం పెట్టుకుంటారు, అందరూ ప్రార్థన చేసుకుంటారు. ఎవరి కష్టాల గురించి వాళ్ళు బాబా గారి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు. మీ పేరేంటండి? గౌస్. గౌస్ ఎంటీ గౌస్? గౌస్ బేగ్. గౌస్ బేగ్. ఓకే, గౌస్ బేగ్. నేను విజయవాడ నుంచి వచ్చానండి. విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ ఎక్కడ ఉంది? విజయవాడ లబ్బిపేట అండి. లబ్బిపేట. లబ్బిపేట నుంచి దర్గాకి స్వామిని చూసుకొని వచ్చారంటే అవునండి. బాబా గారిని చాలా గ్రేట్. అది ఇప్పుడు కాదు, ఈయన గంధ మహోత్సవానికి కనీసం ఇప్పటికి నేను ఒక 15 నుంచి 20 సార్లు గంధ మహోత్సవానికి ఎందుకు వచ్చాను. ప్రతి సంవత్సరం గంధ మహోత్సవానికి వస్తూనే ఉంటాం, మీకు వదిలేదు లేదు. ఈ 15 నుంచి 20 సంవత్సరాలు ఏం చెప్పారంటే లాక్డౌన్ లో ఒక 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాలు కొంచెం గంధ మహోత్సవం సరిగ్గా చేయలేదని రాలేదు తప్ప మాక్సిమం ఈయన గంధ మహోత్సవం వదలకుండా వచ్చేదే. కనీసం ప్రతిరోజు గంధ మహోత్సవానికి 1,00,000 మంది వరకు ఇక్కడికి వస్తారు. 1,00,000 మంది తక్కువ ఉంటారు. ప్లస్ రేపు రాఖీ పౌర్ణమి రోజున బాబా గారి పుట్టినరోజు పండుగ ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజున చేస్తారు. అది కూడా అంగరంగ వైభవంగా చేస్తారు. అందరికీ ఎంతమంది భక్తులు అయితే వచ్చారో అందరికీ మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఇక్కడ కల్పిస్తారు. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకుని రావచ్చు. రాఖీ పౌర్ణమి. గౌస్ బేగ్ గారి మనం చెప్పిన ఆయన అనుభవాలను కానీ, ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కానీ, ఇప్పుడు రాఖీ పౌర్ణమికి జరగబోయే కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఇక్కడికి తప్పనిసరిగా రావాలి. ఈ యొక్క దర్గాను దర్శించుకోవాలి. వారి యొక్క కోరికలను కానీ, వారి యొక్క బాధలను కానీ తొలగించే చాలా మహిమగల బాబా గారు అనమాట ఇక్కడ. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు రావాలని చెప్పేసి గౌస్ గారు అంటున్నారు. అండ్ నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఛానల్ నుంచి వస్తున్నాను. దాదాపు ఒక 10-12 ఏళ్ళ నుంచి నేను ఇక్కడ దర్గాకి వస్తుంటాను నేను కూడా. సో ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సిన దర్గా హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ఐకమత్యంగా ఇటువంటి దర్గాలను ఇచ్చేసేటప్పుడు మన యొక్క దేశంలో యొక్క మత సామర్థ్యం కూడా చాలా పెంపొందించిన వాళ్ళం ఉంటాం. తప్పనిసరిగా ఇది మనందరం ఇన్నాళ్ళ నుంచి మనం కలిసిమెలిసి అన్నదమ్ముల్లో ఉన్నాం, అలాగే ఎప్పటికీ ఉండాలి. సో చాలా థ్యాంక్స్ గౌస్. థ్యాంక్ యూ. Farif ke alamat alimani manalaikan taiban falaimani lahu. దయ అనేది విశ్వాసానికి చిహ్నం. దయలేని వ్యక్తికి విశ్వాసం ఉండదు. ఈ సూక్తిని ముహమ్మద్ ప్రవక్త చెప్పారు. విజయనగరానికి చెందిన ప్రఖ్యాత మహాత్ములు హజరత్ ఖాదర్ షా వలీ బాబా, హజరత్ తాజుద్దీన్ బాబా వారి శిష్యుల్లో ఒకరు. తిరుచినాపల్లి రాజవంశానికి చెందిన వారైన వారి తల్లిదండ్రులు విజయనగరంలో స్థిరపడ్డారు. వారు దేవభక్తులు. ఖాదర్ బాబా వారి పినతండ్రి కూడా విశాఖపట్నంలో గొప్ప మహిమలు గల ఫకీరుగా ప్రఖ్యాతి చెందారని ప్రతీతి. ఖాదర్ షా బాబా వారు 1900 సంవత్సరంలో జన్మించారు. బాల్యం నుంచి గూడా ఖాదర్ బాబా దేవరక్షణలో ఉండేవారు. భయంకరమైన త్రాచుపాములు మొదలు క్రూర మృగాల నుండి కూడా అనేక సార్లు వారు అద్భుత రీతిని రక్షింపబడ్డారు. ఉదాహరణకు వారు పసిబాలుగా ఉండగా ఒక ఇంట్లో పడుకుని ఉన్నారు. ఆ సమయంలో చుట్టూ ఉన్న ఇండ్లన్నీ తగలబడిన వారు పడుకుని ఉన్న ఇల్లు మాత్రం కొంచెం కూడా అంటుకోలేదు. మరొక విశేషం ఏమంటే వారిపై ఎవరు కోపగించుకున్నా వారు వెంటనే ఏదో విధంగా శిక్షింపబడేవారు.
ఇదే లంగర్ఖానా. ఈ లంగర్ఖానాలోనే నిత్యాన్నదానం ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంది. ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని స్వయంగా దర్గా కమిటీ వారే పర్యవేక్షిస్తూ ఉంటారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దర్గా కమిటీ వారికి నా ధన్యవాదాలు. ఈ యొక్క దర్గాని దర్శించేటప్పుడు దూర ప్రాంతాల నుంచి ఎవరన్నా దర్శించాలనుకుంటే వారికి వసతి సౌకర్యం కూడా ఈ దర్గాలో కల్పించబడింది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ దర్గాని దర్శించి మీ యొక్క వీధి బాధలను పోగొట్టుకోవాలని, అలాగే మీరందరూ బాబా వారి కృపకు పాత్రలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను.